బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుండి ఉంది అక్క. నేను అంటే ఈ వీడియోస్ చేయాలని కాదు కానీ యాక్టింగ్ అంటే నాకు దాదాపు ఒక 6th క్లాస్ నుండి పిచ్ ఉంది. కానీ వీడియోస్ చేయాలనేది ఎప్పుడంటే ఒక 2018-17 ఆ టైంలో ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే త్రూ యూట్యూబ్ మనం ప్రూవ్ చేసుకోవచ్చు అట్లా. యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుందా? పర్లేదు అక్క. నీ ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఎంత తమ్మో? 18,000 అంత. ఫస్ట్ వీడియోకి వచ్చిన ఫస్ట్ వీడియో కాదక్క, 1 month రెవెన్యూ. 1 month రెవెన్యూ 18,000 అంత. సో హైయెస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నావు ఎప్పటి వరకు? అంటే నాట్ లాస్ట్ మంత్ అనో ఈ మంత్ అనో నేను అనట్లేదు. నువ్వు ఇప్పటి వరకు చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుందా? 2 years కాదక్క, 5 years అయింది. 5 years అవుతుంది. కానీ నాకు రీచ్ వచ్చింది 23లో అలా వచ్చింది. 23లో అంటే ఆల్మోస్ట్ 2 years నుంచి. సో ఈ 2 years నుంచి కానీ ఈ 5 years లో నువ్వు హైయెస్ట్ ఎప్పుడు తీసుకున్నావు? హైయెస్ట్ అంటే అక్క బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది అక్క. ఒక మంత్ 30,000 వస్తుంది, ఒక మంత్ 80,000 వస్తుంది. చెప్పలేం, అది ఫ్లక్చుయేట్ అవుతుంటది. హైయెస్ట్ 85 అట్లా ఒకసారి వచ్చింది. ఒక్కసారి 85,000 వచ్చింది యూట్యూబ్ నుంచి. అంటే వీడియోస్ మంచిగా వెళ్ళి ఉంటాయి, వీడియోస్ మంచిగా మంచి రీచ్ ఉంటే అలా వస్తుంది, లేదంటే లేదు. ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. సో మన వైజాగ్ లో జనాలు గుర్తుపడుతుంటారా? గుర్తుపడతారు. ఏమంటారు అక్క? బాగుంటాయి అంటారు, వీడియోస్ బాగుంటాయి. ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు, లేదంటే వీడియోస్ బాగుంటాయి బ్రో ఆల్ ది బెస్ట్ ఎట్లా చెప్పేసి వెళ్ళిపోతుంటారు. మనకి గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? లేదక్క, గర్ల్ ఫ్రెండ్ చూడు వీడియో చూస్తుంది అమ్మాయి, లేదక్క. ఎందుకు చెప్పలేదని తర్వాత అడుగుతుంది, ఛాన్స్ మళ్ళీ గొడవలు అవుతాయి. లేదక్క, గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు, అరేంజ్ మ్యారేజ్ లేదు కాబట్టి ఇలా చేయగలుగుతున్నా, లేకపోతే వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి కదా. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ప్రతి ఒక్కరు నిజంగా అమ్మో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండగలుగుతామా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలా చేయగలుగుతామా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళగలుగుతామా? అంతే కదక్క, నిజమే కదా. అదే ఆఫ్టర్ 9:30, 10 తర్వాత లైఫ్లో ఒక తోడు ఉండాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడు ఉండాలి అని అంటారు. మళ్ళీ అలా ఏం లేదక్క, నేను ఆ టైంలోనే స్క్రిప్ట్ ఆలోచించుకుంటా, ఆ టైమే ఇంకా ఫ్రీగా ఉంటా అక్క. అంటే సైలెంట్గా ఉంటుంది, రూమ్ సైలెంట్గా ఉంటుంది, అప్పుడే మంచి థాట్స్ వస్తాయి. మంచిగా రాసుకుంటా, అప్పుడే రాసుకుంటా. కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటావు? ఎలా అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని ఆ సిచ్యువేషన్ నేను ఉంటే ఏ విధంగా మాట్లాడితే ఇలా ఆలోచిస్తా. నీకు సపోర్ట్ ఎవరు ఉంటారు? అంటే వీడియోలో సపోర్ట్ అయితే గోవర్ధన్, నా కజిన్, వాడు గోవర్ధన్ ఉంటారు, ఇంకా రమ్య, మహి, ఇలా మా టీం అలా ఉంటాం. ఎంతమంది మీ టీం? మా టీం ఇంతకుముందు 4 members ఉండేవాళ్ళం. నేను, గోవర్ధన్, రమ్య, మహి. ఇప్పుడు ఇంకా మా తమ్ముడు ఒకడు యాడ్ అయ్యాడు, కజిన్, వాడు కూడా. ఇంకా 2 నా పాస్ట్ లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్, ఆ అబ్బాయిలు 2 యాడ్ అయ్యారు. అలా ఇంకొంచెం పెరిగింది టీం పెద్దదిగా పెరిగింది. చక్కగా నీ గోల్స్ ఏంటి? అంటే యాక్టర్ అవ్వాలని? యాక్టర్ అవ్వాలక్క. చదువుతావు తర్వాత? అంతే అక్క, యాక్టర్ అనేది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే ఒక మంచి మూవీలో ఒక మంచి రోల్, మంచి మూవీ అయినా కాదు, ఏ మూవీ అయినా అంటే మంచి రోల్ కావాలి. అంటే ఎక్కువ టైం ఉండేది, ఎక్కువ డైలాగ్స్ ఇట్లా ఉండేది చేయగలుగుతావు. నీకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ అంటే అక్క ఒకరని కాదు, అందరూ ఇష్టమే. అందరూ ఇష్టమే ఉంటారు, బట్ ఎవరో ఒకరికి మాత్రం అభిమానంలో అంటే చిన్న ఎక్స్ట్రా ప్లేస్ ఉంటుంది హార్ట్ లో, వాళ్ళకి మాత్రం. అంటే కొంచెం ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ ఇద్దరిలో ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నాక చెప్పాలి మరి. అంటే ఆ డైలాగ్స్ వాళ్ళు చెప్తేనే బాగుంటది అక్క. వాళ్ళ డైలాగ్స్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ గా అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్పినా కూడా బాగుంటుంది. వద్దు అక్క డైలాగ్స్ అంటే నేను వాళ్ళని అంటే అలా చెప్పలేను, ఎందుకంటే సరే నీ డైలాగ్స్, నువ్వు రాసుకునే డైలాగ్స్ లో నీకు ఇష్టమైన నీ 2 డైలాగ్స్ చెప్పు. నాది ఏంటంటే డైలాగ్స్ అంటే ఏం ఉండవు పర్టికులర్. ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో చెప్పే డైలాగ్ ఒకటి ఉంటది పర్టికులర్ గా, అది మంచి ఫేమస్ అవుతుంది ఆ డైలాగ్. అలా నా రీల్స్ లో డైలాగ్స్ ఏమి ఉండవు, ఒక స్క్రిప్ట్ అలా వెళ్తుంటది, ఏంటంటే నవ్వుకుంటారు అంతవరకే. మరి కామెడీ వేలో ఎందుకు వెళ్తారు? కామెడీ అంటే అందరికి ఇష్టం కదా అక్క, కామెడీ అనగానే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు.
ఎవరో సైకో వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమం ప్రతి పర్సన్కి కామెడీ అనేది అంటే ఇష్టం ఉంటుంది. నీకు వచ్చిన ది బెస్ట్ కమెంట్ ఏంటి? ఇంత డిస్గస్టింగ్ ఏంట్రా బాబు అనిపించి డిస్గస్టింగ్ కమెంట్ ఏంటి? అంటే వస్తాయి చాలా వస్తాయి. కొంతమంది అంటారు అన్న నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నువ్వు సినిమాల్లో ఉండాలన్నా అంటారు. అది మంచి కామెంట్. అలాంటి కామెంట్స్ కొన్ని బాగుంటాయి. అంటే కొంచెం బూస్టింగ్ వస్తుంది అలాంటి కామెంట్స్. ఇంకా తిడతారు కొంతమంది, అంటే కామెడీ చేసిన వాళ్ళకి నచ్చదు. అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అక్క ప్రతి రీల్లోనూ మనం ఏం చేసినా ఎంచుతారు, అంటే సంథింగ్ వాళ్ళకి నచ్చింది ఏదో అది. నేను అప్పటికి ఒక బూత్ లేకుండా మ్యాక్సిమం అంతా కొంచెం కామెడీ వేలోనే వెళ్తాను కానీ ఎవరిని కించపరిచే టైప్లో ఉండదు. అయినా సరే పాయింట్అవుట్ చేస్తారు, ఏదో ఒక పాయింట్ లేపుతారు దాని మీద. అంటే మళ్ళీ ఎక్కువ మంది అంటారు, 1-2 కామెంట్స్ వస్తాయి, డిలీట్ చేసేస్తారు అంతే. సో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. సో నీకు నచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వైజాగ్ కానీ ఎక్కడైనా ఏపీ తెలంగాణ? అంటే నార్మల్గా అక్క ఫస్ట్ స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే నేను కొంతమందిని ఫాలో అయ్యేవాడిని బాగా ఎక్కువగా. ఫస్ట్ ఆశీష్ చించాలని అని హిందీ అతన్ని కొంచెం ఫాలో అయ్యేవాడిని, అతనిలా చేద్దాం అది ఇది అని చెప్పి. అది మనకి వర్కౌట్ అవ్వదు అని తెలుసుకున్నాను. అంటే వీడియోస్ కూడా చేశా స్టార్టింగ్లో అతనిలానే, అది వీడియోస్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. అంటే ఏంటంటే ఓన్లీ షార్ట్స్ అండ్ రీల్స్లోనే వర్కౌట్ అవుతుందని అర్థమైంది. అయితే మన తెలుగులో సాత్విక్ ఆనంద్ ఇంకా అన్బీటబుల్ కల్చర్ వాళ్ళది మెయిన్గా వీళ్ళిద్దరికి చూస్తా మెయిన్గా. కానీ వాళ్ళది నాది ఒకలా ఉండదు కామెడీ. అన్బీటబుల్ కల్చర్ వాళ్ళది ఫుల్ విలేజ్ కామెడీ ఉంటుంది. సాత్విక్ ఆనంద్ అంటే అతనితో నేను వర్క్ చేశా, సో అతని టీంలో వర్క్ చేసా ఒక 4 months అట్లా. అతనిది మన కులం వాళ్ళ కాన్సెప్ట్స్, అతని కాన్సెప్ట్స్ కూడా బాగుంటాయి. అలా కొంచెం తెలుసుకొని నేర్చుకున్నా. యాజ్ అ యూట్యూబర్గా మీకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? మీ వెనకాతలు ఉన్న హార్డ్ వర్క్ ఏంటి? ఎలా వీడియో తీస్తారు? ఎలా ఎడిటింగ్ ఉంటుంది? ఒకవేళ సౌండ్ కట్ అవుతుంది, ఒక్కసారి సౌండ్ మంచిగా రాదు, నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా పీత కష్టాలు అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ అన్నీ ఉంటాయి కదా. స్టార్టింగ్ నుంచి ఈ రోజు డెవలప్మెంట్ వరకు, బిగినింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఉన్న స్టెప్స్ ఏంటి మీ లైఫ్లో? బిగినింగ్లో అక్క అది అసలు అంటే ఒక స్క్రిప్ట్ అనేది అనుకుంటాం, స్క్రిప్ట్ని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది క్లారిటీ ఉండేది కాదు. అంటే ఇప్పుడు నేను ఎలా స్క్రిప్ట్ రాస్తున్నానో 5 years బ్యాక్ కూడా అలానే రాయగలను, తేడా ఏమి ఉండదు. కానీ దాని ప్రెజెంటేషన్ అనేది మారింది, అందువల్ల దాన్ని చూసి ఆడియన్స్ కొంచెం ఇష్టపడ్డారు. మొత్తానికి అలా ఉన్నది ఇలా వచ్చింది అనమాట. అది ప్రెజెంటేషన్ బాగుండాలి. మనం ఏ స్క్రిప్ట్ అయినా సరే, ఏ జోక్ అయినా సరే ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ఉంటే అది ఆడియన్స్ కి నచ్చుతుంది. ఏదైనా ప్రెజెంటేషన్, ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ అన్ని నేనే చేసుకుంటా. టేకింగ్ అది కూడా నేనే. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను చేసేటప్పుడు ఏంటంటే కో యాక్టర్స్ కానీ, మా తమ్ముడు అన్నా కదా వాడు కానీ ఎవరో ఒకరు షూట్ చేస్తారు. మొత్తం ఫోన్ లోనే చేసుకుంటాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.